ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నిద్రపోవాలి. హాయిగా నిద్రపోవాలంటే మంచం ఉండాలి, దాని మీద దుప్పటి ఉండాలి. ఇవి ఉంటే సరిపోతాయా? చక్కటి ఫ్రాగ్రెన్స్ కావాలి. అందుకోసం చెప్పి మల్లెపూలు జల్లు. ఇది మా యూత్ కోసం చక్కటి పాటని ఇంకొకసారి ప్లే చేయండి. ఏంటమ్మా, ఏంటి ఎత్తుకుంటున్నావు ఇక్కడ? ఏదో మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు పరిచయం అన్నారు కదండి. మంచం దుప్పటి మల్లెపూల గురించి ఎత్తుకుంటున్నావా? ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఖాళీగా ఉంటే గూగుల్లో వెతుకుతాను, లేదంటే ఇదిలాంటి ఎత్తుతానండి. అబ్బా అబ్బా, ఎక్కడ నీళ్లు కనపడ్డాయి కదా, స్నానం చేసేస్తే ఎలర్జీలు వచ్చేస్తుంటాయి వాటి గురించి. అబ్బా వద్దమ్మా, నా మాట వినిసి ఇంకెప్పుడు అలాంటి ఫుడ్లు బెడ్లు ఎత్తక ఒట్టేయండి. ఒట్టు 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 ఇలాంటి వెధవ పనులే చేయొద్దని చెప్పాను. వెళ్ళండి చెప్తాను. సిస్టర్, ఎందుకమ్మా అలా సంతలో అరిచినట్టు అరుస్తావేంటమ్మా? ఆయన ఎవరు పడితే వాళ్ళు ఇలాగే మన హాస్పిటల్కి వచ్చేస్తున్నారే, బయట ఉండి డ్యూటీ చేయమని చెప్పాను కదా, నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? ఫోన్ వచ్చింది, మాట్లాడదా? వద్దమ్మా, నీకు అర్థం కావట్లేదు. ఇగో డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీయే చేయాలి, ఫోన్లు అస్సలు మాట్లాడకూడదు తెలుసా? ఇగో డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడితే చాలా మంది ఉద్యోగాలు పోతుంటాయి తెలుసా? ఇంకెప్పుడు ఇలా అరవనని చెప్పి ఒట్టే మా ఫోన్లు మాట్లాడాను. ఒట్టు. హలో పిన్ని, రండి అంకులే. అంకులా, నమస్కారం డాక్టర్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? ఏంటి? నాకు పిల్లలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారా? అవును డాక్టర్. ప్రాబ్లం ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్ మీకు? జుట్టు రావట్లేదు డాక్టర్. వద్దండి, వాటి గురించి అస్సలు మీరు ఆలోచించొద్దండి. జుట్టు ఉండడం మగ లక్షణం, జుట్టు ఊడిపోవడం మేధావి లక్షణం. మేధావి లక్షణం అంటే నేను మేధావిని. జై రచ్చరవి, జై రచ్చరవి. దేవుడు పైది తీసుకుపోయాడు కదా, కంగారు పడకూడదు. కింద ఎంత ఇచ్చాడో చూడండి మీకు దేవుడు. ఈ గెట్టాన్ని మీరు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. లేదు డాక్టర్, నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది డాక్టర్. ఇరిటేషన్ కాదు, మీరు ఎప్పుడైనా గోడల మీద బూజులు దులుపుకోవాలనుకోండి, బూజుగారు లేకపోయినా దీంతో బూజులు దులిపేసుకోవచ్చు. కారు తుడుచుకోవాలనుకో దగ్గరికి వెళ్ళి ఇలా కారు తుడిచేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఆవిడ ఎప్పుడైనా సరే గిన్నెలు కడుగుతున్న దగ్గరికి వెళ్తే ఇలా తీసి గిన్నెలు తోముతుంది తెలుసా, పీచులాగా. ఎప్పుడు దాని గురించి బాధపడినా నాకు ఒట్టేయండి. ఒట్టేస్తా అంటే మందులు రాస్తా. ఒట్టు 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 ఒట్టు. దేవుడు ఇంత పెద్ద గడ్డం ఇచ్చాడు కదా, గాలి తగ్గుతున్న పొలాల్లోకి వెళ్ళి ఎప్పుడు పడుకోవద్దు. ఎందుకు డాక్టర్? ఆవులు గేదెలు గడ్డనుకుని తినేస్తాయి. గడ్డం గురించి ఎప్పుడు దిగులు పడకూడదు తెలుసా? పైన దాని గురించి కూడా ఎప్పుడు తర్వాత చెప్తాను, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. వెళ్ళిపోవాలి మీరు. వద్దు. నెక్స్ట్ డాక్టర్ గారు, మెడపట్టేసిందండి బాబు. అదేదో ఇటు తిరిగి చెప్పొచ్చుగా, అటు తిరిగితే ఎలా తెలుస్తుంది? మెడపట్టేసిందండి. అయ్యో, ఎప్పటి నుంచి పట్టేసిందండి? అంటే డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నానండి, అప్పటి నుంచి అలా అయిపోయింది. అబ్బా వద్దండి, అసలు డ్రైవ్ చేస్తూ అస్సలు ఫోన్ మాట్లాడకూడదు తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ మాట్లాడితేనట బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేస్తాయి మెదడుకు. అస్సలు వద్దండి. మెడ ఎలా ఉండిపోయిందని మీరు ఏం దిగులు చేయండి తెలుసా? మరి ఎలా వస్తుంది? మీ ఫోన్ తీయండి చెప్తాను. మీరు ఎక్కువగా అటుపక్క మాట్లాడతారు కదా, అదిగో మళ్ళీ మీకు ఫోన్ వచ్చింది. హలో, చూసారా మెడ ఎలా వచ్చేసిందో? అదిగో మళ్ళీ అటుపోయింది. అయ్యో, అందుకని చెప్పి మీరు అప్పుడప్పుడు మార్చి ఇలాగ ఒకసారి, ఇలాగ ఒకసారి, ఇలాగ ఒకసారి, ఇలాగ ఒకసారి. మీకు మందులు రాస్తాను. ఎప్పుడు కూడా మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోనే మాట్లాడినాను ఒట్టేస్తేనే మీకు మందులు రాస్తాను. ఒట్టు ఈ మందులు వాడండి, ఓకేనా? జాగ్రత్త. సిస్టర్, ఆ బాబు ఆగమ్మా. మేడటుంటే బాత్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు, కాస్త ఈదులోకి తిప్పి అలాగే వెళ్ళిపోతాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఇంట్లో బీపీ ఉందా అన్నా? అయ్యో, బీపీ ఉందా నాకు చెక్ చేశారు. చెప్తాను. అబ్బా బీపీ ఉందండి. నువ్వు కూర్చొని చెప్తున్నాను. మీరేంటంటే మీదట ఉప్పు కారం ఇలాంటివన్నీ బాగా నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరైతే చెప్పండి, నేను తింటా. ఎందుకు ఆడదాన్ని పెడతావు? చెక్ చేయమంటారు పెడతావు. మీరు కూర్చుంటే కానీ నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనండి. కూర్చోన్నా రమ్మను. అబ్బో, పెట్టి పిసుకో. కదలకుండా కూర్చోండి. నువ్వు డాక్టర్వేనా? చెయ్యి ఎందుకు వణుకుతుంది? చెప్తే మీరు కొద్దిగా బీపీతో ఉన్నారండి. చూసారా మీ బీపీకి అన్ని పగిలిపోతున్నాయి. నాకు బీపీ లేదు. బీపీ లేదు. నాకు లేదు.
చాలా బీపీ ఉంది తెలుసా? నాకు తెలుసా, నాకు తెలుసు. అదే కంట్రోల్లో ఉంచుకోవాలని. మరి ఏం చేసి చెప్పు తగ్గాలంటే? బీపీ ఉన్నప్పుడు ఎక్కువగా అరవకూడదు తెలుసా? నేను ఎక్కడ వస్తున్నావు, ఎక్కడ వస్తున్నావు? డాక్టర్ గారు సిస్టర్, లక్కీగా వేరే పేషెంట్ వచ్చాడు, కాసేపు ఇతనికి బీపీ చెక్ చేస్తూ ఉండవా? ఆయన సంగతి ఏంటో చూస్తాను. ఆ మధ్య మీకేదో దెబ్బ తగిలిందని వచ్చారు, ఆయింట్మెంట్ రాశాను, తగ్గిపోయిందా? మీరు ఏం చెప్పారు? దెబ్బ తగిలిన చోట రాయమన్నారా? ఆ. ఖైరతాబాద్ లో దెబ్బ తగిలింది, అక్కడ వెళ్ళి రాస్తున్నాను నేను. అబ్బా వద్దండి, అబ్బా వద్దండి. ఇంకెప్పుడు ఇలాంటి పాచి జోకులు నేను ఒట్టేయ్యాను నా దగ్గర. ఒట్టు ఖైరతాబాద్ లో దెబ్బ తగిలితే సార్, హైదరాబాద్ కాదండి, కాలుకు దెబ్బ తగిలితే పేషెంట్ కొట్టొద్దని చెప్పు సిస్టర్. కొట్టండి పేషెంట్, కొట్టండి. బీపీ తగ్గించి డాక్టర్. తాత, తాతయ్య బాధపడకురా. ఇంతకీ ఎలా జరిగిందిరా? మా తాత రాత్రి రాంగ్ రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నాడు రా, అట్టించే కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేశాడు కూడా. సర్లే, ఏమన్నా తిన్నావా? తాత 7 పెట్టుకుని ఏం తింటాను రా నేను. బాధపడవాకురా. కొండాయి హోటల్కి వెళ్ళి ఏమన్నా తినొద్దా? వద్దురా. సరే, నేనన్న హోటల్కి వెళ్ళి చపాతీ తిని వస్తా. చపాతి పోదు, పూరి తిని. ఇందాక చపాతి తిన్నా, బాలే బాలే. సర్లే గాని ఇంతకీ ఆ బిల్డప్ బాబు గారికి చెప్పలేదుగా? బిల్డప్ బాబు కూడా చెప్పలేదురా, ఆడొస్తే పెద్ద తలనొప్పి కదా, అందుకే చెప్పలేదు. చెప్పాలి కదరా బాబు, బాబు ఊర్లో ఆడి ఈడు చెప్తే తెలుసుకున్నావా మేము? ఏం చెప్తారా బాబు, ఫ్రెండ్షిప్ అంటారు, బొక్కలో అది ఏముండదు. ఎలా ఎదిరింది ఏంటి? రాత్రి సడన్ గా జరిగిపోయింది అంతేరా. మర్చిపోతే చెప్పచ్చు, గుర్చేస్తా. చెప్పాలి కదా. వద్దురా వద్దురా అంటే గెటప్ అంటారు. చెప్పు. నీ ఫేస్ చూసాను, మర్చిపోయి. ఊర్లో అందరికి చెప్పావా? చుట్టాలకు పిలుద్దామంటే మొబైల్లో సిగ్నల్ లేదురా, అందుకే. మరి చెప్పాలి కదరా సిగ్నల్ లేదని. హలో కంబానీ బాబాయ్, కంబానీ బాబాయ్, మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయాడు, కొంచెం ఆడి సిగ్నల్ అంట పంపి. రే కంబానీకి చెప్పా, వచ్చేస్తాయి సిగ్నల్. ఇంకా టైం పడుతుంది చుట్టాలు వచ్చేసరికి, ట్రైన్లు బస్సులకి రావాలి కదా. చెప్పాలి కదరా. ఒంగోలు ప్రతిదానికి ఫ్రెండ్షిప్ అంటారు, ఏదో ఒంగు ఉండదు ఇక్కడ. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయాడు, చాలా దూరం నుంచి జనాలు రావాలి, మన స్పెషల్ ట్రైన్ లేయించండి. ఏంటి ట్రాకులు లేవా? ఓ పని మీరు ట్రైన్ లేచండి, ట్రాకులు మనం చూద్దాం తర్వాత. ట్రైన్లు కొరమాయించాం. థ్యాంక్ యూ సో మచ్. అరే శవం కంపోస్తుంది, ఐస్ చెప్పరా. ఐస్ ఏంట్రా ఐస్? ఏరా ఫ్రెండ్ వాళ్ళ తాత ఐస్ చెప్తారా చీప్ గా? ఎవరికి? చూడు. హలో క్రీమ్ స్టోన్, క్రీమ్ స్టోన్. మా ఫ్రెండ్ వాళ్ళ తాత చచ్చిపోయాడు, మనకు 10 వనీలా, 20 స్ట్రాబెరీ, 30 బటర్ స్కాచ్. మనం ఈయన్నే తట్టుకోలేకపోతున్నాం. ఆ బిల్డప్ బాబాయ్ ఇచ్చాడు. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదేమను. బాబాయ్ పెరిగిచ్చే గేదెని పంపించే, పెరిగిచ్చే గేదెని పంపించే ఇక్కడికి పెరిగి. పెరిగిచ్చే గేదేంట్రా? పితికితే పెరుగు వచ్చారంతే, పితికితే పెరుగు వచ్చారంతే. అసలు తట్టుకున్నా, ఆడు చెప్పలేదు కదా. చెప్పలేదురా. ఏం జరిగింది? ఎలా జరిగింది అది? అది చెప్పాలి కదరా. రాత్రి లారీ గుద్దేసిందిరా. యాక్సిడెంట్ చెప్పాలి కదరా, కొంచెం కనీసం లారీ వాడు ఫోన్ చేస్తే యూ టర్న్ చేసుకునేవాడు చచ్చిపోయాడు కదా తాత. నువ్వు చెప్పాలి కదా, నాకు ఫోన్ చేయాలి కదరా. కనీసం అది గుద్దేసిన తర్వాత కనీసం చెప్పాలి కదా నాకు. కనీసం ఎముడికైనా ఫోన్ చేసి ఆపేసాడు పైకి వెళ్ళకుండా. ఎముడు మనకు చాలా క్లోజ్ అండి బాబు, తెలియదండి మీకు? నీకు మొగుడు
ఎవరు బాబు మనం ఎవరు మనోడు తాలూకా ఏం చేస్తా ఉంటావు ఇందాకే టీ తాగుదని ఆస్ట్రేలియా వెళ్ళా 2 సిప్పులేగానే బాబాయ్ పోయాడని ఫోన్ చేయగానే వెనక్కి వచ్చావు. నువ్వు ఎక్కడికి వస్తావు? నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. దేనికి? టీ తాగుదామని. ఆడు షుగర్ ఎక్కువ వేసాడు, నాకు కడుపు మండిపోయింది, నాకు చిరాకు తప్పింది. అమెరికన్ టీ తాగాను. మళ్ళీ వెనక్కి ఆస్ట్రేలియా వెళ్ళాను. మళ్ళీ ఆస్ట్రేలియా దగ్గరికి వచ్చావు. ఆడికి టిప్ ఇవ్వలేదు రా బాబు, మళ్ళీ వేస్తున్నా మీద ఆడు. అరే తాత స్నానం చేయించాలి, నీళ్ళు రెడీ చేయి. నీళ్ళు రెడీ చేస్తారా? ఫైర్ స్టేషన్ మా ఫ్రెండ్ వాళ్ళు తాతపోయాడు, 2 ట్యాంకర్లు పంపియమ్మా. ఇక్కడ ఇచ్చాము. ఆ బాబాయ్ ఎక్కడున్నావు? ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నావా? ఆ ఫ్లైట్లు పక్కన 2 మేఘాలు అంటావు, మనమే 2 చిలుకొంచు. ఆ బాబాయ్ ఉన్నావా? ఏ స్టవ్ తీసుకెళ్లి మేఘాల కింద పెట్టి కొంచెం మంట పెట్టి బాగా పడిపోవాలి, వర్షం మామూలు కాదు. సరే బాబాయ్ ఇలా ఉండాలి, మామూలు ఉండకూడదు. మన గురించి చెప్పలేదండి, చెప్పలేదురా బాబు. ఎరా ఏడవడం జనాలు ఎవరు లేదండి? ఏంటి 2-3 వచ్చారేంట్రా? తాత చచ్చిపోతే ఎలా ఉండాలి అసలు? మామూలుగా ఉండకూడదు, ఇలా కాదురా బాబు. ఆ బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు 2 ఫ్లైట్లు పంపించి ఒక పారాషూట్ పంపించి అర్జెంట్ గా. ఊరేగింపు ఫ్లైట్ పారాషూట్. జనాలందరూ ఫ్లైట్ లో ఎడుతుంటారు, తాతేసాము పారాషూట్ కి వెళ్ళాడుతా వద్దని వెళ్తాడు. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మొరమొరలేదు, ఎలా ఉంటుంది తెలుసా నీకు? ఏంటి 18 ఆశ్చర్యపోతుంది, మన పంటలు తెలియదు వీడికి. ఇది చెప్పలేదేంట్రా బాబు? ఏంటి సైలెంట్ గా ఉంది ఏంటి అసలు? కొంచెం హడావిడి ఉండాలి, తాతయ్య సమం ఇక్కడ. హడావిడి ఇలా కాదు, ఆగు. అదే నైని ఎక్కడున్నా? ఎవరు? నైన్తారా ఏమన్నా తాత చచ్చిపోయాడు, కొంచెం ఏడాలి. ఏంటి పరిస్థితి? వెళ్ళిపోయావు షూటింగ్ కి? నువ్వు ఎవరిని అడిగెళ్ళావు? నువ్వు అడగాలి కదా ఒక మాట, అడగకుండా అలా వెళ్ళిపోతావు బాబు. 18 ఆశ్చర్యపోతాడేంటి? మెట్ట మొక్కలు వేసుకుని మొగం చూడలేకపోతాడు రా బాబు. ఇంత నుంచి నిన్ను చూసినా శవం చూసినా ఒక్కడే ఉంది. తాతని కాల్చడానికి చెక్కలు లేవంట. చెక్కలు లేవు. హలో, మనోడు ఫోన్ చేసి ఈస్ట్ వెస్ట్ లోని మొత్తం ఎన్ని పిడకలు ఉన్నాయి అన్ని మన దగ్గర రావాలరా. మా ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయాడు. ఒక్క నిమిషం బాబాయ్. బాబాయ్ 2-3 గేదెలు పంపించు. వేస్తే పిడకలు వచ్చాయి, గేదెల నుంచి మొత్తం పిడకలు వచ్చాయి. అద్దెలు పంపించు. ఇలా ఉండాలి. నువ్వు చెప్పలేదండి నా గురించి వీడికి. బాబు నా ముందు ఎక్కువ చెప్తాడు, మన గురించి తెలియదే వీడికి. తాతకు బాగా తెలుసు, మామూలుగా నా గురించి పెట్టుకునే మామూలుగా ఏమనుకున్నాడు బాబు. పిడకలేవు కాదురా, ఆ చెక్కలేవు చూడండి. చెక్కల సంగతి చూడెళ్ళి. ఉండా బాబు, మనం ఉన్నప్పుడు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వీరప్పన్న బాబాయ్కి ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాను చూడు. మరి ముందే తగిలించుకుంది అక్కడ ఫోన్. వీరప్పన బాబాయ్ 2 లారీలు గంధపు చెక్కలు పంపించి అర్జెంటుగా. నువ్వు అసలు వీరప్పన్ చనిపోయాడుగా. నేనేమన్నాను? వీరప్పన బాబాయ్ అన్నాను. వీరప్పన బాబాయ్ ఫోన్ చేశాను. చెప్పడం మర్చిపోయినా, తాత శివంగారు కాల్చడానికి బాంబులు తేలేదురా. ఒక్క నిమిషం ఆగండి బాబు. కిమ్ము నార్త్ కొరియానా? సరే 2 అణుబాంబులు పంపించు మన దగ్గరికి. ఏంటి వాడు బాబు వస్తారా బాబు? 10 సార్లు లంచ్కి రాలేదు, అలిగేస్తాను అంటారు. వస్తారా బాబు? ఏరా శవం ముందు పేర్చడానికి అనుభవములు చెప్పావా? మరి మామూలుగా ఉండదు, పేరితే ఎప్పుడు మిగలకూడదు. అరే చీకటి పడిపోతే మళ్ళీ శవం తీయడం కావదు. ఆ వెళ్తున్నప్పుడు శవం తీయాలి. హలో, అరే కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోయింది, దాన్ని వెనక్కి లాగండి. ఎవరిని? ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ ఫోన్ చేశా. చంద్రుడు వెనకలు అయితే సూర్యుడు ఎక్కడ ఉంటాడు కదా. ఏమందండి బాబు, మా తాత కంటే ముఖ్యమండి ఇప్పుడు చంద్రుడు మనకి. ఇప్పుడు తాత లేచాడు రా. బాబాయ్ వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎముడితో మాట్లాడారు? మనం మాట్లాడితే వచ్చాడు మన వెనక్కి. మరి ఏమనుకున్నా? బిల్డప్ పూర్వం వెనక్కి వచ్చాడు రాడు. మరి ఎలా వచ్చారనుకున్నా? ఎముడితో మాట్లాడితే వెనక్కి వచ్చింది. జర్నీ బాగా జరిగిందా తాత? వెళ్ళు. ఇంకేం కావాలి చెప్పండి మీకు? వీడికేం కావాలి చూసుకోండి. మరి ఏమనుకున్నా? మామూలు విషయం కాదు. మామూలుతో నువ్వు మాట్లాడితే వెనక్కి వచ్చాడు. మరి
నువ్వు చాలా టూ మచ్ చేసేస్తున్నారు ఇందాటి నుంచి. అదే పెట్టుకున్నాను నువ్వు చాలా టూ మచ్ చేసేస్తున్నారు ఇందాటి నుంచి. ఏదో చేద్దాం నా వచ్చావు కదా. దగ్గర బిల్డప్లు సూర్యుడికి ఫోన్ చేస్తావు డైరెక్ట్ నువ్వు. బాబాయ్ వచ్చాను రా బాబాయ్, వచ్చాడు అర్జెంట్ కొంచెం ఎవడో చేసుకున్నాడు, రండి తొందరగా. ఎవరు? మా వాళ్ళే నేను ఇలాక ఏంట్రా బాబు? ఏంట్రా బాబు ఏంట్రా?